హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఎయిర్పోర్ట్ కంపెనీకి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అనేది కూడా మనకి రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఈ యొక్క ఎయిర్పోర్ట్ జాబ్స్కి సంబంధించిన జాబ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, స్కిల్స్ అండ్ ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలా, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్, జాబ్ డీటెయిల్స్తో సహా ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫర్దర్గా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా అప్డేట్గా రావడం అయితే జరుగుతుంది. సో మనకు వచ్చేసి న్యూఢిల్లీ లొకేషన్లో ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సెంట్రల్ ఎయిర్పోర్ట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ కోసం వచ్చేసి వీళ్ళు ఈ యొక్క ఏఐ వాళ్ళు వచ్చేసి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు వేకెన్సీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిజర్వేషన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ రోల్ వచ్చేసి మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్. టోటల్ వచ్చేసి మనకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే హైరింగ్స్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి ఓవరాల్గా ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు 490 వేకెన్సీస్ కోసం వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 90 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్ వాళ్ళకి 106 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ 78 వేకెన్సీస్. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 13 వేకెన్సీస్. తర్వాత మీరు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ ఆ నోటిఫికేషన్లు అయితే మీరు చూడగలరు గైస్. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట, మనకి ఈ యొక్క వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ డీటెయిల్స్. సో ఫర్దర్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి పోస్ట్ ఇంటెంట్ సూటబుల్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ బేస్ చేసుకుని అయితే మనకి ఆ యొక్క పర్టికులర్ నోటిఫికేషన్లో కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో మీరు వచ్చేసి మే 1 వరకు ఆన్లైన్ ద్వారా అఫీషియల్గా అయితే అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ టోటల్గా మనకి 6 వేకెన్సీస్ కోసం వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్. ఎవరైతే ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీరింగ్. ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎవరైతే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో, లైక్ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. దెన్ మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఎవరైతే ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎలక్ట్రానిక్ చేసిన బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు మీకు గేట్ 2024 టెస్ట్ ఎలిజిబిలిటీ అయితే ఉండాలి గైస్. ఇదే కొంచెం క్రిటికల్ థింగ్ ఏంటంటే, ఈ యొక్క బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్కి గేట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే వీళ్ళు ఈ యొక్క జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉంటారనమాట. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చేసి ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, తర్వాత కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, లేకపోతే మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ వచ్చేసి కంప్లీట్గా మీకు ఆ పర్టికులర్ డీటెయిల్స్లో అయితే చూడవచ్చు. సో 1st 5th 2024 వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో 2nd April 2024 నుండి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 1st May 2024 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు గాయ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అన్ని రోల్స్కి వచ్చేసి మనకి 40,000 నుండి హైయెస్ట్ శాలరీ 1,40,000 ఫర్ మంత్ అయితే శాలరీ రావడం జరుగుతుందన్నమాట. యాజ్ ఏ ఫ్రెషర్గా మీకు 40,000 జీతం ఇస్తారు. హైయెస్ట్ శాలరీ ఎంతవరకు పెరుగుతుందంటే ఈ యొక్క జాబ్స్కి 1,40,000 ఫర్ మంత్ వరకు అయితే పెరగడం జరుగుతుంది. దాంతోపాటు మనకి బేసిక్ పే, తర్వాత డే అలవెన్సెస్ ఉంటాయి, మనకి ఇంక్రిమెంటెడ్ ఉంటుంది, బేసిక్ పే పర్ మంత్ ఉంటుంది, తర్వాత బేసిక్ పే, హెచ్ఆర్ఏ, అదర్ బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ పిఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కావచ్చు, మెడికల్ బెనిఫిట్స్ ఇలా అన్నీ వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ మనకి 13 lakhs వరకు అయితే అప్రాక్సిమేట్లీ యాన్యువల్ శాలరీ కింద అయితే వీళ్ళు ఈ యొక్క ఎయిర్పోర్ట్ వాళ్ళు పే అయితే చేస్తున్నారన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది మీకు ఆ పర్టికులర్ దాంట్లో మీరు చూడవచ్చు. తర్వాత సర్వీస్ కండిషన్స్ కావచ్చు, తర్వాత యాక్షన్ అగెయిన్స్ట్ మిస్కండక్ట్ ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా మనం అప్లై అనేది కూడా
చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఆల్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ వాళ్ళకి వచ్చేసి మనకి 300 రూపీస్ ఆన్లైన్ ద్వారా మీరు ఫీ అనేది కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క జాబ్స్కి. ఎందుకంటే ఇది ఒక ఎయిర్పోర్ట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్, యాజ్ వెల్ యాజ్ ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎయిర్పోర్ట్ జాబ్స్ కాబట్టి ఆన్లైన్ ద్వారా అఫీషియల్గా అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మరిన్ని వివరాలు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.